హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు బ్లాగ్స్. ఈరోజు మనము మగ్గం వర్క్ డిజైన్స్, బ్లౌజ్ డిజైన్స్ నేను ఎట్లు నా శారీస్కి అంతా ఎట్లు డిజైన్స్ వేసి కుట్టించినాను అనేది మీకు షేర్ చేసుకుంటాను. ప్రీవియస్గా నేను నా పట్టు శారీ కలెక్షన్, యాక్చువల్లీ నా పట్టు శారీస్ అంతా ప్రకాష్ సిల్క్స్లో తీసింది, ఆ వ్లాగ్ వేసినాను. మీరు ఆ వ్లాగ్ చూసేసి ఈ వ్లాగ్కి వస్తే మీకు అన్నీ అర్థమవుతుంది. ఫస్ట్ నా శారీస్కి ఎట్లెట్లు డిజైన్స్ వేసినాను 1 by 1 చూపిస్తాను. రాండి వీడియోలోకి పోతాము. ఈ వీడియో అనేది వచ్చి జాస్తి మందికి యూస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ బ్రైడ్స్కి అంతా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎట్లా బ్లౌజ్ డిజైన్స్ వేసుకునేది అనే దానికోసము నేను ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేసుకొని షేర్ చేసి కమెంట్ చేసి మరికుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాండి వీడియోలోకి పోతాము. నేను యాక్చువల్లీ నా బ్లౌజెస్ అంతా ఇట్లా ఒక బ్యాగ్లో వేసుకున్నాను. యాక్చువల్లీ అన్నీ పట్టు శారీ బ్లౌజెస్ ఇట్లా వేసి పెట్టినాను. దాన్ని ఇప్పుడు ఒక్కొక్కటిను చూస్తాము. చూడండి, ఇది యాక్చువల్లీ రీసెంట్గా వేర్ చేసింది ఈ శారీ, దాన్ని ఇంకా ఓపెన్గానే ఉంది. ఈ శారీ ఒక బ్లౌజ్ వచ్చేసి ఇది బోట్ నెక్ కుట్టించినాను. చూడండి ఇట్లా ఉంటుంది. దీనికి వర్క్ అనేది చూడండి ఇట్లా చేపించినాను. యాక్చువల్లీ ఇదంతా 6 years అయిపోయింది కుట్టించి, బట్ ఇప్పుడు వరకు ఏమీ డ్యామేజ్ కాలేదు. నేను ఈ బ్లౌజ్ అనేది ఎక్కువ టైము జాస్తి శారీస్కి ప్యారప్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చి హాఫ్ స్లీవ్స్. చూడండి, స్లీవ్స్కిను ఇదే సేమ్ ఇట్లా నెక్ స్లీవ్స్ రెండింటికి సేమ్ డిజైన్ ఇచ్చినాము. అనంక స్లీవ్స్కి వచ్చి బుట్టాస్ వస్తుంది. దీనికి వచ్చి బ్యాక్ సైడ్ ఎట్లా ఉంటుంది అంటే చూడండి ఇట్లా ఉంటుంది. బ్యాక్ హుక్స్లో మనకి ఇట్లా అనేది వస్తుంది ఫినిషింగ్ అనేది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ ఎత్తి పెట్టుకోండి. ఈ డిజైన్స్ అంతా కావాలంటే మీరు మీ టైలర్ కానీ డిజైనర్ కానీ ఇచ్చి మీరు చూపించి కుట్టించుకోవచ్చు. ఇది ఒకటి. ఇది ఆల్మోస్ట్ అప్పుడు వచ్చి వర్క్ అంతా కరెక్ట్గా ప్రాపర్గా గుర్తులేదు, 2,000 to 3,000 లోపల వచ్చింది అనుకుంటాను. ఇదొక శారీ. చూడండి ఇట్లా నేను ఒక్కొక్క శారీను ఇట్లా జిప్ బ్యాగ్లో వేసి పెట్టినాను. ఈ శారీకి వచ్చి మనము బ్లౌజ్ అనేది సేమ్ మనకి పళ్ళును బార్డర్ ఉండేనట్లు వస్తుంది. ఇది చూడండి ఇట్లా వస్తుంది బ్లౌజ్కి. నేను దీనికి ఏం చేసినానంటే శారీకి వచ్చి బ్లూ కలర్ కదా, దానివల్ల ఇట్లా ఒక సింపుల్గా పువ్వు డిజైన్స్ ఇచ్చేసి స్లీవ్స్కి అదే సేమ్ ఒక్కొక్క బాక్స్లను బుట్టాసును ఒక్కొక్క ఫ్లవర్ ఇచ్చేసి ఇట్లా బార్డర్లో హ్యాండ్స్లో కూడా ఇట్లా ఇచ్చినాను. చూడండి ఫినిషింగ్ అంతా ఎంత బాగా వచ్చిందో నా శారీస్ అంతా. యాక్చువల్లీ ఇది కూడా అంతే, మనకి హ్యాండ్లోనే వేసిండే డిజైన్ దా. థ్రెడ్ వర్క్ కూడా బాగా చేసిండారు. ఫినిషింగ్ అనేది ఇప్పటి వరకును చాలా సాటిస్ఫైడ్గా ఉంది. ఇది అన్నీను అంతే డిజైనర్స్ ఎట్లా ఇచ్చి కుట్టించిండేదే. ఇదిను అంతే 2,000 to 3,000 లోపల వస్తుంది ఈ డిజైన్స్ వేసే దానికోసము. మీరు కావాలంటే ఇది సింపుల్ డిజైన్గా కావాలంటేను చూడండి వీడియో స్క్రీన్ షాట్ ఎత్తుకున్నాలంటే ఎత్తుకోండి. ఇది ఒకసారి చూడండి, ఇదిను అంతే బాక్స్ టైపు. ఈ శారీ కూడా బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చి పీకాక్ స్టైల్లో ఇచ్చినాను. అలాంటే ఒక్కొక్క బాక్స్లో వచ్చి పీకాక్ మాదిరి ఉంది డిజైను, దానివల్ల నేను ఇట్లా ఇచ్చినాను. చూడండి తెలుస్తుందా మనకి ఇట్లా మ్యాంగో షేప్లో పీకాక్ ఒక ఫెదర్ కలర్స్ ఇచ్చి ఇదన్నీ ఇట్లా డిజైన్స్ ఇప్పించినాను. ఇదిను హాఫ్ స్లీవ్స్. దీనికి ఇది శారీలో ఇది ఉంది కదా, శారీలో ఉండే ఫ్లవర్ని ఇట్లా వేపించినాను. హైలైట్ చేసేదానికి పూసలు, గోల్డెన్ పూసలు వేసినాము. సేమ్ ఇది ఫ్రంట్లోను ఇట్లా వస్తుంది. దీనికి ఇది అనేది ఇట్లా ఉంటుంది. అన్నీను నేను హ్యాండ్లోనే తెప్పించినాను. ఇది అనేది మనము కొందరు పూసలో పెడతా ఉంటారు, అది వచ్చి కలర్ డార్క్ అయిపోతుంది, పగిలిపోతూ ఉంటాయి. మనం ఇట్లా అనేది పెట్టించుకుంటే ఇది లైఫ్ టైం ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ శారీ చూస్తాము. ఇదంతా మనకి శారీస్ లాగ్లో చూస్తే ఈ శారీ అంతా ఓపెన్ చేసి చూపించేయన్నాను. చూడండి ఆ వీడియోలో ఉంటుంది. ఈ శారీకి వచ్చి నేను ఇట్లా పీకాక్ ఉంటుంది. దీంట్లోనూ మనము ఫుల్ పీకాక్స్ ఇచ్చినాను నేను. చూడండి ఇట్లా ఒక్కొక్క పీకాకు మధ్యలో ఫ్లవర్స్ ఇచ్చి బాగా ఇట్లా ఉంటుంది. స్లీవ్స్లో అనేది వచ్చి ఇట్లా 2 పీకాక్స్ని జాయింట్స్ వేసినట్లు ఉంటుంది స్లీవ్స్లో. అనగా సెంటర్లో వచ్చి మనకి బుట్టాస్ అనేది వస్తుంది. దీనికి కూడా యాక్చువల్లీ సేమ్ దా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాదిరి. చూడండి ఇక్కడ వచ్చి పూసలు పెట్టి దీనికి సేమ్ థ్రెడ్ వర్క్ వేసిచ్చినాను. ఈ బ్లౌజ్ అనేది ఇట్లా ఉంటుంది. కావాలంటే మీరు తీసేసుకోండి.
యాక్చువల్లీ ఈరోజు కరెంట్ లేదు, దాన్ని ఇంకా అవుట్ సైడ్ ఎత్తి వీడియో ఎత్తుతా ఉన్నాను. దాన్ని ఇంకా ఇక్కడ కాక కత్తుతా ఉంది. నెక్స్ట్ శారీ అనేది వచ్చి ఇది పర్పుల్ కలర్ది, దీనికి వచ్చి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది. నేను ఆ వీడియోలో చూపించినాను. ఇది వచ్చి చూడండి, ఇట్లా కుంచులకు కూడా నేను గ్రీన్ అండ్ సిల్వర్ పెట్టి కాంబినేషన్లో చేపించినాను. ఈ శారీకి వచ్చి బ్లౌజ్ అనేది నేను ఇట్లా డిజైన్ చేపించినాను. దీనికి ఇది యాక్చువల్లీ ఇది మా మరిది పెళ్ళికి రీసెంట్గా 2 years ముందు కుట్టించింది. అప్పుడు వచ్చి ఇది ఫేమస్. దాన్ని ఇంకా నేను ఇట్లా స్లీవ్స్కి వచ్చేసి ఇట్లా పెట్టించినాను. యాక్చువల్లీ ఇది బ్లౌజ్లో వచ్చినదాన్ని నేను శారీలో వచ్చినదాన్ని కుట్టించుకున్నాను. మనకి దీంట్లోనే సిల్వర్ జరీది ఇదంతా వచ్చి ఉంటుంది. దానివల్ల నేను ఇక్కడంతా ప్లెయిన్గా ఇడిసేసి స్లీవ్స్ ఎండ్లో మట్టుం ఇట్లా పూసలు పెట్టించి ఇట్లా స్టిచ్ చేపించి ఇట్లా స్లీవ్స్ ఎండ్లా మట్టుము పూసలు పెట్టి ఇట్లా స్టిచ్ చేపించినాను. ఈ డిజైన్ అనేది మనం హైలైట్ చేసే దానికోసము వైట్ పూసల్ని యాడ్ చేసినాము. దీనికి అంతే ఆల్మోస్ట్ నేను అన్నిటికీను రౌండ్ నెక్కే పెట్టించుంటాను. చూడండి ఇట్లా దీనికి చూడండి ఇది అనేది ఎట్లు పెట్టించినాను. ఇట్లు పెట్టిస్తే మనకి లైఫ్ టైమ్ వారంటీగా ఉంటుంది. అనంక ఏమీ డ్యామేజ్ కూడా అయ్యలేదు. ఈ బ్లౌజ్ అనేది ఇట్లుంటుంది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ బ్లౌజ్ అనేది ఇట్లుంటుంది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు డిజైన్స్ తెప్పించుకోవాలంటే ఇట్లా మీ టైలర్తోనో డిజైనర్తోనో ఇచ్చి ఇలా తెప్పించుకొని ఫ్రంట్లోనూ సేమ్ ఇదే మాదిరి ఇచ్చింటాము. నెక్కి ఫ్లవరు ఇది యాక్చువల్లీ చూడండి ఇక్కడ ఈ డిజైన్ ఉంటుంది. దాన్ని మనము శారీలో ఉండేదాన్ని ఇమిటేట్ చేసినాము బ్లౌజ్ పైన అనేది. చూడండి ఇట్లుంటుంది ఓవరాల్ బ్లౌజ్ అనేది. స్లీవ్స్ అనేది ఇట్లుంటుంది. జాస్తి బాగా ఉంటుంది ఈ బ్లౌజ్ అనేది. ఇది వచ్చి ఒక 3,000 to 4,000 అండర్లో వస్తుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేపించింది. చూడండి ఇది చెప్పని కదా కలంకారీ డాన్సింగ్ గర్ల్స్ మాదిరి ఉండేది. దీనికి వచ్చి నేను ఎట్లా డిజైన్స్ తెప్పించినాను అంటే సేమ్ ఇక్కడ ఉండే ఇట్లా ఇక్కడ ఎట్లు ఉండారో డాన్స్ చేసేటట్లు అట్లే చేపించినాను. బ్లౌజ్లో కూడా చూడండి మనకి సేమ్ ఎట్లు వాళ్ళు డాన్స్ ఆడుతూ ఉన్నారో అట్లే నేను చేపించినాను. ఈ బ్లౌజ్లో తెలుస్తూ ఉందా మీకు? ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది అనుకుంటా. అట్లా డాన్సింగ్ వేసి దానికి మనము బుట్టాస్ అనేది నేను డిజైన్స్ తెప్పించినాను. దీంట్లో అనేది వచ్చి సేమ్ దీంట్లోనూ నెక్ అనేది వచ్చి నేను ఆల్మోస్ట్ ఇట్లా పెట్టించుకుంటాను. ఇది వచ్చి నాకు కంఫర్టబుల్గా ఉంటుంది ఈ డిజైన్ అనేది. దానివల్ల నేను సేమ్ ఇట్లే పెట్టించుకున్నాను. ఆల్మోస్ట్ ఒక నాతో ఉండే ఒక జాస్తి బ్లౌజెస్కి అంతా. చూడండి బ్లౌజ్ అనేది ఇట్లా వస్తుంది. కావాలంటే వీడియో పాస్ చేసి చూసుకోండి, తెలుస్తుందా? డాన్సింగ్ గర్ల్స్ అనేది ఈ పక్క స్లీవ్స్లను సేమ్ రెండిట్లను 2 సైడ్లు ఆడినట్లు డిజైన్స్ వేసినారు. చూడండి ఇట్లా దీనికి కూడా చూడండి ఇట్లా మనము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మరి దీంట్లో సింపుల్గా కుట్టించుకుంటాను. ఇది అంతే. ఈ డిజైన్ అనేది మనం శారీలా మనము ఈ శారీకి సెట్ అయినట్ల డిజైన్స్ వేసిండారు. సిల్వర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్, పింక్ పైన బాగుంటుంది అనేసి ఇట్లా చేసిండారు. శారీ అంతా పింక్ అండ్ ఇట్లా ఆరెంజ్ కలరు. ఈ శారీ అనేది ఓవరాల్ లుక్ ఇట్లుంటుంది. ఈ బ్లౌజ్ అనేది ఓవరాల్గా ఇట్లుంటుందండి. ఇది మా ఎంగేజ్మెంట్ శారీ వచ్చి మా అత్తమ్మ వాళ్ళు కుట్టించింది. ఇది వచ్చి అప్పుడు నార్మల్ డిజైన్ కుట్టించినారు మా అత్తయ్య. ఇది కూడా ఏమీ అంత ఇది లేదు. చూడండి సేమ్ మ్యాంగోస్ పెట్టి నార్మల్గా మనము కుట్టించిండేది. ఇది నార్మల్ బ్లౌజ్. దీనికి చూడండి ఇట్లా వేసిండారు. యాక్చువల్లీ దీనికి ఇప్పుడు నేను
వేరే బ్లౌజ్ తీసి డిజైన్స్ వేయించుకుంటాము అనుకున్నాను. ఈ శారీ అనేది నార్మల్గా ఉంది, దాన్ని ఇంకా నేను ఇది ఫాస్ట్గా చూపించేసి. చూడండి, ఇది నా శ్రీమంతం శారీ. ఈ శారీ అనేది జాస్తి ట్రెడిషనల్గా ఉంటుంది. నేను దీనికి ఇట్లా డిజైన్స్ వేయించినాను బ్లౌజ్ అంతా. ఇది నేను శ్రీమంతం టైంలో వేరే బ్లౌజ్ మా మమ్మీ ప్యారప్స్ వేసుకొనేసి అనాక బేబీ అంతా పుట్టిన తర్వాత నేను ఈ బ్లౌజ్ అనేది కుట్టించుకొని మా మరిది పెండ్లికి ముహూర్తంకి అనేసి. చూడండి, దీంట్లో ఎంత డీటెయిల్గా లీవ్స్ అంతా ఇట్లా వచ్చేనట్లా బాగా ఇచ్చినారు. ఫుల్ అండ్ ఫుల్ హ్యాండ్ వర్కేనండి ఇదంతా. చూడండి, దీనికి అంతే, దీనికి కూడా ఇట్లా సింపుల్గా ఇట్లు చేపిస్తే మనకి పూస్లో అనేది డ్యామేజ్ అవ్వదు. ఆ గోల్డెన్ కలర్ది పెడితే కూడా కలర్ చేంజ్ అనేది అంతా అయ్యలేదు. మనకి ఇది లైఫ్ లాంగ్ ఇట్లే ఉంటుంది. దానివల్ల ఇట్లా మోస్ట్లీ ఇట్లు పెట్టించుకోండి, మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఏమి కలర్ చేంజ్ అయ్యలేదు, జాస్తి బాగా ఉంటుంది. దీనికి పానికి పెట్టించున్నాను. ఫ్రంట్ కూడా అంతే, చూడండి ఎంత డీటెయిల్గా వేసినారో ఫ్లవర్స్ అనేది. ఇవంతా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే, ఆ ట్రెండ్కి తగినట్లు నేను చేపించినాను. నాకు ఓవర్ హెవీగా ఉండడం అంటే ఇష్టమయ్యలేదు. దాన్ని ఇంకా నేను ఒక ఫుల్ హ్యాండ్ పెట్టించుకోకుండా ఒక హాఫ్ మట్టం పెట్టించి, మనం ఇట్లు పెట్టించేదా శారీ కూడా డిజైను తెలిసేది. అనక బ్లౌజ్ అనేది డీసెంట్గానూ వస్తుంది. ఇట్లా గ్యాప్ ఉంటుందా మనకి నెక్లా వేసింది డిజైను, స్లీవ్స్లో వేసిన డిజైన్కిను డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. చూడండి, ఇట్లా ఉంటుంది ఈ బ్లౌజ్ అనేది. మీరు కావాలి అంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. ఈ డిజైన్ అనేది జాస్తి బాగుంది, ఎప్పటికీ ఇది ఫ్యాషన్ అవుట్ అవ్వదు. కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ ఎత్తుకోండి. చూడండి, ఇది మా అన్న పెండ్లికి రిసెప్షన్కి తీసిండే శారీ. ఇది వచ్చి కొంచెం మెంతే కలర్ అండ్ సిల్వర్ కలర్, బ్లూ కలర్ మిక్స్ అయి ఉంటుంది. ఈ శారీకి అనేది నేను బ్లౌజ్ అనేది వచ్చి ఇట్లా డిజైన్స్ వేయించినాను. మనకి ఓవరాల్ బ్లౌజ్ అనేది ఇట్లా ఉంటుంది. దీనికి యాక్చువల్లీ సేమ్ ఇదే డిజైన్ పెట్టి నేను బెల్ట్ కూడా చేస్తున్నాను, ఫొటోస్ యాడ్ చేస్తాను ఉంటే. ఈ బ్లౌజ్కి అనేది నేను స్లీవ్స్కి ఇట్లా కట్ వర్క్ ఇచ్చినాను. ఇట్లా చిన్న చిన్న పూలు మనం ఇక్కడ డిజైన్స్ వేయించి, ఈ డిజైన్ అనేది వచ్చి ఇట్లా వస్తుంది. స్లీవ్స్కి పెయిన్ ఇంకా కింద తొంగినట్లు వస్తుంది. దీనికి హైలైట్కి వచ్చి నేను వైట్ పూసలు ఇచ్చి హైలైట్స్ వేయించినాను. మనకి ఈ బ్లౌజ్ అనేది ఇట్లా ఉంటుంది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్లీవ్స్ అనేది ఇట్లుంటుంది. ఓవరాల్ బ్లౌజ్ ఇట్లుంటుంది. చూడండి, ఈ శారీకి నేను ఇట్లా సెట్ చేసినాను. ఇది వచ్చి నా ముహూర్తం బ్లౌజు, నా పెళ్లికి తీసిండేది. దీనికి వచ్చి నేను ఇట్లా బ్లౌజ్ అనేది ఇట్లా డిజైన్స్ ఇచ్చినాను. దీనికి సేమ్ మనము నెక్కే కట్ వర్క్ ఇచ్చినాను. డిజైన్ ఎంతవరకు కట్ అవుతుందో అట్లా కట్ వర్క్ ఇచ్చేసి, దీనికి మొత్తం లైట్గా కుందన్స్ను హైలైటింగ్ యూస్ చేసినాను. చూడండి, ఇట్లా అనేది ఉంటుంది మనకి. అప్పుడు వచ్చి ఈ డిజైన్ అనేది ఫేమస్గా ఉండే, దానివల్ల ఇట్లా డిజైన్స్ వేపిస్తుంది ఈ బ్లౌజ్ అనేది. నేను ఆల్మోస్ట్ అంతా నార్మల్, నేను డిజైన్స్ అనేది వచ్చి ఆల్మోస్ట్ సింపుల్ అండ్ ఎలిగెంట్గానే చేయించినాను. యాది ఓవర్ వర్క్ గ్రాండియర్గా చేపించలేదు. దీనికి వచ్చి కట్ వర్క్ వచ్చి ఇట్లా ఉంటుంది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్లీవ్స్కి అనేది వచ్చి మనకి ఇట్లా ఇచ్చింటారు. ఇది వేసుకుంటే జాస్తి హైలైట్గా గ్రాండియర్గా ఉంటుంది. నేను ఇది వేసుకుండే ఫొటోస్ అంతా మీకు యాడ్ చేస్తాను కావాలంటే. ఓవరాల్ బ్లౌజ్ ఇట్లుంటుంది. మనం దీనికి కూడా అంతే, తాడులకి ఇట్లా సింపుల్గా కుట్టించినాము. మనం ఇట్లా కుట్టించే దానివల్ల ఏమవుతుందంటే లైఫ్ లాంగ్ మనకి ఇట్లే ఉంటుంది. బాగా ఇది వస్తుంది, లైఫ్ వస్తుంది మనకు. ఓవరాల్ బ్లౌజ్ అనేది ఇట్లుంది. కావాలంటే మీరు ఇట్లా చూపించి ఫోటోస్ ఎత్తుకోండి. ఇట్లుంటుంది నా ముహూర్తం బ్లౌజ్ అనేది. ఇది వచ్చి నా రిసెప్షన్ శారీ. యాక్చువల్లీ నా రిసెప్షన్ శారీకి అంతే నేను ఫుల్ అండ్ ఫుల్ను థ్రెడ్ వర్కే ఇచ్చినాను. హైలైటింగ్ ఏమీ లేదు. ఎలా అంటే మనము ఈ బ్లౌజెస్, ఈ శారీస్ అనేది జాస్తి దినాలు పెట్టుకుంటాము. మనం ఓవర్ కుందన్స్, పూసులు అవంతా పెట్టిస్తే మనకి ఎంతే బాగుండే పూసులు అవి పెడితే కూడా
ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అయితే కొంచెంగా బ్లాక్గా అయ్యేదో కలర్ ఫేడ్ అయ్యేదో అవుతూ ఉంటుంది. దానివల్ల నేను అవంతా అవాయిడ్ చేయాలనేసి హైలైట్ కోసం ఫుల్ థ్రెడ్లోనే గోల్డెన్ థ్రెడ్ పింక్ థ్రెడ్లోనే హైలైట్ చేపించి ఇట్లు కుట్టించుకున్నా. ఇదిను అంతే జాస్తి బాగా ఉంటుంది. మనం కట్టుకుంటే మీరు ఇట్లను ఒక్కొక్కసారి కుట్టించుకొని మీకు యావది దగ్గరగా ఉండాలనో అనేసి మనము ఓవర్ గ్రాండియర్గా కుట్టేకపోతే అవంతా కొంచెం లైఫ్ ఇచ్చలేదు. మనం ఇట్లు కుట్టించుకుంటే జాస్తి బాగా ఉంటుంది, లైఫ్ లాంగ్ బాగా ఉంటుంది, ఏమీ డ్యామేజ్ అయ్యలేదు. ఇన్నాళ్ళ వరకు చూడండి. ఇది మట్టు ఊరికే గోల్డెన్ పూసలు వేసినాను. మనము వేసే వాళ్ళకి ఫస్టే చెప్పాలా, మీ డిజైనర్ కానీ మీ టైలర్కి కానీ ఫస్టే చెప్పాలా, మీ వర్క్ వేసే వాళ్ళకి బాగుండేది పెట్టండి అనేసి మనం చెప్తేనే వాళ్ళు పెడతారు. దీనికి కూడా అంతే చూడండి. చూడండి ఇట్లా వేస్తే కూడా ఎంత బాగుండేది వేస్తేనో కొంచెం మనం యూస్ చేస్తే కలర్ ఫేడ్ అనేది వస్తుంది. దానివల్ల మీరు మోస్ట్లీ నేను ఇట్లా నా ముహూర్తం బ్లౌజ్ కుట్టించినట్లు ఇట్లా డిజైన్ పెట్టించుకోండి. ఇది ఏమి అంటే ఫుల్ అండ్ ఫుల్ థ్రెడ్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్లోనే వచ్చేస్తుంది. చూడండి ఇది మోస్ట్లీ నేను అన్ని బ్లౌజ్కి ఇట్లా పెట్టించుకున్నాను. కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ బ్లౌజ్ అనేది ఓవరాల్గా ఇట్లుంటుంది. కట్టుకుంటే జాస్తి బాగా ఉంటుంది. ఈ బ్లౌజ్ అనేది ఇది ఫుల్ అండ్ ఫుల్ థ్రెడ్ వర్కే, మగ్గం వర్కే. మనకి నా రిసెప్షన్ శారీకి ఇట్లా వచ్చింది. ఇంకా ఈ శారీ వచ్చి నా శ్రీమంతం టైంలో మా అమ్మ వాళ్ళు తీసిచ్చింది. ఫుల్ కాపర్ శారీ. దీనికి నేను వచ్చి మిషన్ వర్క్ వేయించినాను. మనకి మిషన్ వర్క్ అనేది సింపుల్గా ఇట్లా వేయించినాను. చూడండి నేను మిషన్ వర్క్లో కూడా అంతే ఇక్కడ హైలైట్స్ వేయించినాను. కింద మనకు ప్లెయిన్గా ఇడిసేసి యాడ్ హైలైట్స్ చెప్పాను, ఆడ మట్టమే చెప్పించినాను. మనం ఊరికే అన్ని ప్లేసెస్ను హైలైట్ చేస్తే మనకి శారీ లుక్ అనేది తెలిసేలేదు, మనం డిజైన్స్ వేయించిండేది తెలిసేలేదు. మోస్ట్లీ బ్లౌజెస్ అంతా పానిక్గా మీరు డిజైన్స్ వేయించుకోండి. అది మనకి ఎప్పుడు ఉంటేనో బాగా ఉంటుంది. దీనికి చూడండి ఇట్లా పెట్టించినాను. ఇది వచ్చి 1000 సంథింగ్లోనే నేను కుట్టించింది. ఈ మిషన్ వర్క్ అనేది ఇట్లా ప్యారప్ చేసినాను ఈ కాపర్ శారీకి. కావాలి అంటే నా ఇంకా వేరే బ్లౌజెస్ అంతా ఉన్నాయి. మీరు కావాలంటే నేను ఆ బ్లౌజెస్ కూడా వేస్తాను. ఇది చూడండి కాటన్ శారీకి ఇది బోట్ నెక్. ఇట్లా సింపుల్ బ్లౌజ్ కావాలంటేను మీరు నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్పండి. నేను ఇట్లా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో జాస్తి యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను మీ అందరికీను. ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కమెంట్ బాక్స్లో ఎట్లుంది అనేదాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో ఇంతటితో పూర్తి చేసుకుంటాం. బాయ్ బాయ్.